తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్తో పాటు మరికొందరు నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారీగా ఆశావహుల జాబితాను ఇన్ఛార్జ్ మున్షి సిద్దం చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్తో పాటు మరికొందరు నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, కొద్దిసేపటి క్రితమే ఇటు ఎంసీహెచ్ఆర్డీలో సిఎల్పి సమావేశం ముగిసింది. మరి కాసేపట్లోనే అంటే సాయంత్రం 7 గంటలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా శనివారం కూడా వెలువడుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఏఐసీసీ హైకమాండ్ గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపొందింది. మరి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి కొంతమంది మంత్రులు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మరి ఈ రోజు సాయంత్రం 7 o'clock కూడా స్పెషల్ ఫ్లైట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తారు. ఈ రోజు నైట్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేని కూడా కలుస్తారు. అయితే మొన్న అసెంబ్లీలో కులగణన సర్వే, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలపై కూడా తీర్మానం చేశారు. కాబట్టి వీటన్నిటిపై కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కూడా మాట్లాడతారు. వీటన్నిటిపై కూడా ఈ నేపథ్యంలో తర్వాత రేపు శుక్రవారం నాడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మీట్ అవుతారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. మరి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 14 నెలలు కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. మరి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి మరి త్వరలోనే కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీ పదవులకు సంబంధించిన విషయాలపై కూడా ఏఐసీసీ హైకమాండ్తో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రోజు నైట్ 7 o'clock కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజు నైట్ ఏఐసీసీ చీఫ్ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గేని కలుస్తారు. కలిసిన తర్వాత ఇటు ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా కులగణన సర్వేకు అసెంబ్లీ తీర్మానం చేసిన సందర్భంగా వీటన్నిటిపై కూడా హైకమాండ్తో చర్చిస్తారు. మరి రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా మీట్ అవుతారు. మరి ఇప్పటికే పార్టీ విధాలపై కూడా చర్చిస్తారు. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలకు ఎంతవరకు వెళ్ళాయి, మరి ఏ రకంగా రెస్పాన్స్ ఉండడంపై కూడా పార్టీ హైకమాండ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వివరిస్తారు. మరి ప్రధానంగా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 5 గ్యారెంటీలు కూడా అమలు చేశారు. మొన్న లాస్ట్ నెల 26 తారీఖు కూడా 4 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ జరిగారు. కాబట్టి మరి యొక్క పథకాలపై కూడా చర్చిస్తారు. మరి హైకమాండ్ ఏమైనా సూచనలు చేస్తుందో చూడాలి. మరోవైపు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఒక ఫామ్ హౌస్లో కూడా చర్చించడంపై కూడా ఏఐసీసీ హైకమాండ్ కూడా చాలా సీరియస్గా ఉంది. మరి వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా నోటీసులు కూడా ఇష్యూ చేశారు. మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ కూడా నోటీసులు కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తారు. అన్ని విషయాలు అంటే ఇటు పార్టీ పరమైన విషయాలు, అదేవిధంగా ఇటు కులగణన, మరోవైపు ఇటు ఎస్సీ వర్గీకరణ అంశాలపై కూడా అసెంబ్లీ తీర్మానం చేసే సందర్భంగా అంటే బీసీ సంబంధించి రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. మరి రాష్ట్ర ప్రభుత్వమే మరి ప్రధానంగా తీర్మానం చేసింది. కాబట్టి ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా జరగాలని కూడా కోరుకుంటున్నారు. మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కూడా తాము నిలబెట్టుకున్నామని మరి ఇటు బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాలపై కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా
ఏఐసిసి నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తారు. తర్వాత రేపు ఉదయం రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా మీట్ అవుతారు. మీట్ అయిన సందర్భంలో కూడా మరి కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదనిపై కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు కూడా జోరుగా చర్చ కొనసాగుతుంది. మరి వీటన్నిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలు కూడా కావస్తుంది కాబట్టి మరి ఈసారైనా కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి గాంధీ భవన్ వర్గాలు అయితే ఒకటి చెప్తున్నారు. మరి ఈసారి తప్పకుండా కేబినెట్ విస్తరణతో పాటు పార్టీ పదవులపై కూడా ఉంటుందని కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కొంతవరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 14 నెలలు కూడా పూర్తి కావస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మిగిలిపోయినటువంటి నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పార్టీపరమైన పదవుల విషయంలో మాత్రం ఈసారి మాత్రం తప్పకుండా హైకమాండ్ గుడ్ న్యూస్ చెప్తుందంటూ కూడా ఇప్పటివరకే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సమాచారం తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 7 గంటలకు కూడా ఢిల్లీ వెళ్తారు. మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీకి పయనం అవుతున్నారు. కాబట్టి మరి ఏం జరుగుతుంది, మరి ఈసారైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా, పార్టీ పదవులు ఉంటాయా, నామినేటెడ్కి సంబంధించిన పోస్టులు పంపకాలు ఉంటాయపై కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి అదేవిధంగా సేమ్ టైం ఇటు బీసీ కులగణన ఇష్యూ, అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకి సంబంధించి కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు కాబట్టి మరి వీటన్నిటిపై కూడా చర్చిస్తారు. మరోవైపు రాబోయే రోజుల్లో అంటే ఒక 5-6 రోజుల్లో కూడా ఈ యొక్క బీసీ కులగణన మీద రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తీర్మానం చేశారు కాబట్టి మరి బీసీ సభ కూడా పెట్టేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి కూడా అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా ఒక పెద్ద సభను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో కూడా చర్చించారు. మరి సిఎల్పి మీటింగ్ కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఏఐసిసి నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు కేబినెట్ విస్తరణ, అదేవిధంగా పార్టీ పదవులు అన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తారు. మరి ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తారు కాబట్టి మరి రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం కాబట్టి 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోనే ఉండనున్నారు. మరి ఎల్లుండి శనివారం నాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెళ్తున్నాయి కాబట్టి మరి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇటు అప్పు కూడా కొన్ని వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి ఎక్కువగా కాంగ్రెస్కి అయితే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్లో అంత ఆశాజనకంగా అయితే సీట్లు అయితే ఎక్కువగా వచ్చినట్లేదు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పార్టీ హైకమాండ్ ఇచ్చిన పిలుపు మేరకే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అవుతున్నారు. మేజర్గా మాత్రం బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు కేబినెట్ విస్తరణ, పార్టీ పదవుల విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో ఈ భేటీలో కూడా చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.